ఉత్తరాంధ్ర అభివృద్ధి చిత్రపటంలో మరో భారీ మైలురాయి చేరబోతోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, భారీ మౌలిక వసతులతో గడువుకు ముందే నిర్మాణం పూర్తయింది. అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ ఎయిర్పోర్ట్ను త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లా పర్యాటకం సహా పలు రంగాల ప్రగతి సాధనకు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్గా భావిస్తున్న ఈ మెగా ప్రాజెక్టుపై మా సిటీ 24/7 ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లా భోగాపురంలో 2203 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మితమైన ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలో తొలి దశలో సుమారు 2004 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. సుమారు 4592 కోట్ల రూపాయల వ్యయంతో జిఎంఆర్ సంస్థ పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. తొలి దశలోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో ఎయిర్పోర్ట్ సిద్ధమైంది. భవిష్యత్ విస్తరణతో మూడో దశ నాటికి ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు. పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉత్తరాంధ్ర అంతటిని కూడా కలిపి కట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా, కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పోసపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల, అనేక కారణాల వల్ల, అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైనా మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ విమానాశ్రయంలో 3800 మీటర్ల పొడవైన రన్వే ఏర్పాటు చేశారు. దీంతో బోయింగ్ 777, ఎయిర్ బస్ A350 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు కూడా సులభంగా రాకపోకలు సాగించగలవు. ప్రారంభ దశలో రోజుకు 40 నుంచి 60 విమానాల రాకపోకలు జరిగే అవకాశం ఉండగా, ప్రయాణికుల డిమాండ్ పెరిగే కొద్దీ ఈ సంఖ్యను 80 నుంచి 100 విమానాల వరకు పెంచే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం 18 ఎయిర్ క్రాఫ్ట్ పార్కింగ్ స్టాండ్లు, 7 ఏరో బ్రిడ్జ్లు, కార్గో టెర్మినల్, డిజి యాత్ర సదుపాయం, ఏవియేషన్ అకాడమీ వంటి అత్యాధునిక వసతులు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో కార్గో, మెయింటెనెన్స్, ఏవియేషన్ శిక్షణ రంగాలకు ఇది కీలక కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత అద్భుతమైనటువంటి భవనం ఇక్కడ వస్తుందని ఏనాడు కూడా మనం అనుకోలేదు. గతంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మాండంగా నిర్మించాలనుకున్నాం, కానీ మనం ఎంత హార్డ్ వర్క్ తో ఈ యొక్క ఎయిర్పోర్ట్ ను మనం నిర్మించాలనుకున్నామో అందరి తాలూకా కంబైన్డ్ ఎఫర్ట్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ గానీ, జిఎంఆర్ గానీ, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ మనసు పెట్టి మన ఉత్తరాంధ్రకి ఒక మణి కిరీటం లాగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని తయారు చేయాలనే ఆలోచనతో వాళ్ళందరి తాలూకా కాంట్రిబ్యూషన్, మన కూటమి ప్రభుత్వం తాలూకా ఎజెండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, వాళ్ళందరి తాలూకా ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నామని గర్వంగా ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా మన ప్రాంత ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు శుభవార్త ఏంటంటే ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ ఈ రోజే మేము కంప్లీట్ చేసి ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ తాలూకా సర్టిఫికేట్ కూడా పూర్తి చేసాం. పీకాస్ తాలూకా వెట్టింగ్, ఎవరెవరైతే దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరూ కూడా గత నెల రోజులుగా వెరిఫికేషన్ చేశారు, ఇన్స్పెక్షన్ చేశారు, రివ్యూలు చేశారు. అందరూ కూడా చాలా ఆనందంగా, బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ వచ్చింది, ఏ సమస్యలు కూడా లేవని ప్రతి ఒక్కరు కూడా లైసెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ ఫేజెస్ కంప్లీట్ అయిన తర్వాత 40 మిలియన్ ప్యాసింజర్స్ వరకు, అంటే 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా ఇక్కడ టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది.
అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు కార్గో సేవలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. 2 అంతస్తుల్లో సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ప్రయాణికుల టెర్మినల్లో చెక్ ఇన్ కౌంటర్లు, బ్యాగేజ్ రీక్లెయిమ్, ఇన్బౌండ్, అవుట్బౌండ్ బ్యాగేజ్ స్క్రీనింగ్ వ్యవస్థలు, ఎయిర్లైన్ కార్యాలయాలు, ఎమిగ్రేషన్ సౌకర్యాలు, వాణిజ్య స్థలాలు, ఫుడ్ కోర్ట్లు, రిటైల్ అవుట్లెట్లు, సెల్ఫ్ సర్వీస్ కియోస్కులు వంటి అన్ని ఆధునిక వసతులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు, సామాగ్రి, సిబ్బంది భద్రత కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థలను అమర్చారు. అదేవిధంగా 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏటా 25,000 టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ నిర్మించారు. 55 మీటర్ల ఎత్తుతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నుంచి 360 డిగ్రీల కోణంలో విమానాల కదలికలను పర్యవేక్షిస్తూ ఏరోడ్రోమ్ సమాచార సేవలు అందించనున్నారు. ఇక 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ కేంద్రంలో విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్హాల్ పనులతో పాటు హ్యాంగర్లు, ఇంజిన్ రన్అప్ బేల్ ఆప్రాన్లు, విమానాలు కడిగే ప్రత్యేక ప్రాంతాలు, ఎయిర్ సైడ్, ల్యాండ్ సైడ్ సర్క్యులేషన్ వంటి అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సమగ్ర వసతులతో భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రలో అత్యాధునిక విమానయాన కేంద్రంగా అవతరించనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్నే మార్చబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు దేశీయ, అంతర్జాతీయ విమాన అనుసంధానం మరింత బలోపేతం కానుంది. పర్యాటకం, ఐటీ, పరిశ్రమలు, ఎగుమతులు, రియల్ ఎస్టేట్ రంగాలలో భారీ పెట్టుబడులు ఆకర్షించే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విమానాశ్రయానికి అనుసంధానంగా ఇప్పటికే జాతీయ రహదారులు, కనెక్టివిటీ రోడ్లు అభివృద్ధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని ప్రధాన పట్టణాల నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపే ప్రణాళికను కూడా సిద్ధం చేస్తోంది.